ప్రజాగళం, వారాహి యాత్ర, కార్నర్ మీటింగ్స్, కూటమి ప్రచారానికి జనం వస్తున్నారు. భేష్. మరి నిన్నటిదాకా జెండా మోసిన క్యాడర్ ఆ జనం మధ్య కనిపిస్తోందా? మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేయరు. ఓట్లు వేయాల్సింది, వేయించాల్సింది క్యాడరే. మరి కూటమి పెద్దలు అది గమనిస్తున్నారా? కూటమిలో అసంతృప్త జ్వాలలు పెరుగుతున్నాయే తప్ప చల్లారడం లేదు. వాటిని పట్టించుకుంటున్నారా అసలు? గెలిచే సీట్లను ఇచ్చేయడమేనా త్యాగం? తణుకులో పవన్ కు విడివాడ సూటి ప్రశ్న. మెడలో టీడీపీ కండువా ఉంటే ఊరుకునేదే లేదు. అనపర్తి బీజేపీ అభ్యర్థికి తమ్ముళ్ల వార్నింగ్. సీటిస్తారా? రెబల్ గా పోటీకి దిగమంటారా? కూటమికి ఆశావహుల అల్టిమేటం. ప్రచారానికి బ్రేక్ ఇచ్చి ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే బెటరేమో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఒకే బండెక్కి ఒకేసారి చేతులూపడం బాగానే ఉంది, కానీ బండి ముందున్న కార్యకర్తలు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారో లేదో చూడడం లేదు. తణుకు, అనపర్తిలో అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. వారాహి యాత్రను పక్కకు పెట్టి చంద్రబాబు ప్రజాగళం సభకొచ్చినప్పుడు తణుకులో పెద్ద సీనే క్రియేట్ అయింది. విడివాడ రామచంద్రరావు వర్గీయులు పవన్ ను క్వశ్చన్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకొచ్చారు. గెలిచే టికెట్లను కూడా త్యాగం చేస్తారా పవన్? దాన్ని త్యాగం అంటారా? క్షమించమని ఇంకెన్నిసార్లు అడుగుతారు పవన్? వారాహి యాత్రలో నువ్విచ్చిన మాటకు సమాధానం ఏది? ఈ ప్రశ్నలతో పవన్ కు ఎదురెళ్దామనుకున్నారు విడివాడ రామచంద్రరావు అనుచరులు. 2019 ఎన్నికల్లో విడివాడకు టికెట్ ఇవ్వలేకపోయానన్న పవన్ 2024లో ఖచ్చితంగా సీట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో పొత్తులో భాగంగా టీడీపీకి సీట్ ఇచ్చేశారు. అందుకే ఓవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నవ్వుతూ అభివాదం చేస్తూ వెళుతుంటే అదే రోడ్డులో ఉన్న జనసేన నేత విడివాడ వర్గీయులు గొడవ చేశారు. దీంతో విడివాడ బ్యాచ్ కు జనసేన, టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. కూటమి కట్టడం అంటే అధినాయకత్వం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం కాదు, కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోవడమని ఈ యాక్షన్స్ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. ఇక అనపర్తిలో బీజేపీ అభ్యర్థికి జరిగింది మాత్రం ఖచ్చితంగా అవమానమే. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ ను బీజేపీ నేత శివరామకృష్ణంరాజుకిచ్చారు. అనపర్తి అంటే ఇప్పటి వరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళనలే కనిపించాయి. ఓవైపు పరిస్థితులు వేరేలా ఉన్నా సరే ప్రచారం మొదలుపెట్టారు శివరామకృష్ణంరాజు. అలా రోడ్డు మీదకొచ్చారో లేదో టీడీపీ మద్దతుదారులు వెంటనే అడ్డుపడ్డారు. టికెట్ ప్రకటించగానే సరిపోయిందా? నామినేషన్ వేసినప్పుడు కదా అభ్యర్థో కాదో తేలేది అంటూ శివరామకృష్ణంరాజు మెడలో ఉన్న టీడీపీ కండువాను తీయించేంత వరకు వదల్లేదు. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని చాలా చోట్ల చాలా మంది గోల చేస్తూ ఉంటారు. అనపర్తిలో మాత్రం 3 జెండాలు 3 గుర్తులు కనిపించేలా వెళుతున్నా సరే టీడీపీ కండువా మాత్రం కనిపించకూడదంటూ కొంత దౌర్జన్యమే చేశారు. టికెట్ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేస్తున్నారు దొన్నుదొర. మొదట అరకు టికెట్ దొన్నుదొరకే ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ బీజేపీ కూడా కూటమిలోకి రావడంతో ఆ సీటును కమలం పార్టీకే ఇచ్చారు. అరకు టికెట్ ఇవ్వనందుకు తన ఫ్యామిలీకి సూసైడ్ ఆలోచనలు వచ్చాయని చెప్పిన దొన్నుదొర తాజాగా చావడానికైనా చంపడానికైనా సిద్ధమంటూ మాట్లాడారు. ఇక్కడ నాకు గాని మా కుటుంబానికి గాని అన్యాయం జరిగితే మా కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితులు లేదు. మా కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు, సావడానికి సిద్ధంగా ఉన్నారు, చంపడానికని సిద్ధంగా ఉన్నారు. పాతపట్నంలో తాడో పేడో తేల్చుకోబోతున్నారు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. తనను కాదని మామిడి గోవిందరావుకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్య టీడీపీ అధినాయకత్వం స్వయంగా పిలిచి మాట్లాడిందని వినిపించినా కలమట కూలవలేదు. పార్టీ గనక నిర్ణయాన్ని మార్చుకోకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానంటూ ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు. అచ్చెన్నాయుడు, కూనరవి తనకు వెన్నుపోటు పొడిచారంటున్న కలమట వారిద్దరినీ ఓడించేంత వరకు నిద్రపోనని కూడా సవాల్ చేశారు. నాకు ఈ రోజు నువ్వు చేసిన అన్యాయం, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకుడు కాలు పట్టుకోనని నిన్ను ఓడించి తీరుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉండిలో రాజుల గొడవ మామూలుగా లేదు. టికెట్ రామరాజుకివ్వడంతో శివరామరాజు అలిగారు. అక్కడితో ఆగకుండా రామరాజును ఓడించేందుకు రెబల్ గా బరిలోకి దిగుతానన్నారు. ఇప్పుడు ఆ రామరాజుకే టికెట్ హామీ లేదు.
ఇన్నాళ్ళు టికెట్ ప్రకటించారన్న ఆనందంతో ప్రచారం చేసుకున్నారు. కానీ స్పీడ్ తగ్గించాలని స్వయంగా చంద్రబాబే చెప్పడంతో ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. ఇక్కడ రామరాజు శివరామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. దీంతో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి ముందుకు నల్ల జెండాలతో వెళ్లి నిరసన తెలిపారు రామరాజు వర్గీయులు. విజయనగరం అంటే పూసపాటి వారి అడ్డ. అశోక్ గజపతికి తిరుగులేని ఏరియా. కానీ 2019లో ఆయన కూతురు అదితిని గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు కూడా అదితి గజపతి మరోసారి బరిలో ఉన్నారు. కానీ ఇక్కడ టీడీపీకి టీడీపీనే పోటీ. 2014లో విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీత ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానంటున్నారు. అదితి గజపతిని ఓడించడమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తేల్చి చెబుతున్నారు. అసలే 2019లో ఓడిపోయి కంగుతిన్న అశోక్ గజపతిరాజుకు మీసాల గీత సవాల్ తెగ టెన్షన్ పెడుతోంది. అదితికి మీసాల గీత మద్దతు లేకపోతే ఎలా అనే టెన్షన్ పట్టుకుంది రాజావారికి. టీడీపీకి తన తడాకా ఏంటో చూపిస్తానంటున్నారు గిడ్డి ఈశ్వరి. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి 2019లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడినా సరే పార్టీ కోసమే పనిచేశారు. ఈ 5 ఏళ్ల పాటు పార్టీ కోసం సేవ చేసి డబ్బు ఖర్చు పెట్టుకుంటే తీరా మరొక నేతకు టికెట్ ఇస్తారా అంటూ మండిపడుతున్నారు గిడ్డి ఈశ్వరి. వచ్చే ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేయాలని కార్యకర్తలు తీర్మానం చేయడంతో గిడ్డి ఈశ్వరి కూడా అందుకు సుముఖంగా ఉన్నారు. ఏలూరులోనూ కూటమికి షాక్ తగలబోతోంది. ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి చంటికి టికెట్ ఇవ్వడంతో ఆయన వియ్యంకుడు కొట్టు మధు హట్ అయినట్టున్నారు. సామాజిక పరంగా కొట్టు కుటుంబానికి ఏలూరులో భారీ బంధుగణ ఉంది. దీంతో కొట్టు మధుతో వైసీపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. కొట్టు మధు వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కావలిలో కూటమిని టెన్షన్ పెడుతున్నారు పసుపులేటి సుధాకర్. ఇక్కడ సొంత మేనిఫెస్టో తయారు చేసుకుని జనంలోకి వెళ్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధాకర్ ప్రచారం గట్టిగానే చేస్తున్నారు. కావలి టికెట్ ఆశించినప్పటికీ కావ్య కృష్ణారెడ్డికి ఇచ్చింది టీడీపీ. దీంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. మొత్తానికి కూటమి ఇంకా కుదురుకున్నట్టయితే కనిపించడం లేదు. ఇప్పటికే చాలా మంది నాయకులు రెబల్ గా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు కూడా. ఓవైపు నియోజకవర్గాల్లో పరిస్థితులు చక్కబడకపోయినా అవే సర్దుకుంటాయిలేనన్న ధీమాతో ప్రచారంలోకి వెళ్లింది అధినాయకత్వం. ఓవైపు రెబల్స్ గా పోటీ చేస్తున్నామని చెబుతుంటే పార్టీలో పరిస్థితులు వాటంతటవే ఎలా సర్దుకుంటాయన్నది ఇక్కడ ప్రశ్న.